ఆలోచనల గురించి, మాటల గురించి ఇంకా ఏం చెప్పారు సార్ మేడం గారు? ప్రతి శబ్దానికి ఎన్విరాన్మెంట్లో ఒక పిక్చర్ క్రియేట్ అవుతుందంట. మానవుడి నుంచి వచ్చే శబ్దంకి ఈ ఎన్విరాన్మెంట్లో ఒక పిక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అది పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ ఆ పిక్చరు, ఇంకా నెగిటివ్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ ప్రకారం అది అవుతుంది. ఇది వర్డ్స్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆలోచన నుంచి వస్తుంది. థాట్ ఎక్కడి నుంచి వస్తుందంటే శూన్యం నుంచి వస్తుంది, ఎంప్టీనెస్. సో ఈ శబ్దము అనేది కింద లెవెల్. సో ఆవిడేం చెప్పారంటే కొన్ని జనరేషన్స్కి ముందు, అంటే వాళ్ళ పరంపరలో ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే సివిలైజేషన్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పింది ఆవిడ. అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతిదీ తెలుసు ఆవిడకి, ఎవరెవరు మొత్తం తెలుసు. సో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఒక మేల్, సో ఆయన ఆ సమూహానికి ఒక గొప్ప మార్గదర్శుడుగా ఉన్నారు ఆయన. సో ఆయన ఒక పాట పాడితే కళాత్మకంగా ఉంటుంది, అది ప్రజల్ని ఆకర్షింపజేసి గుంపులుగా వచ్చేసేవాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే ఆయన పాటకి ఆ పదాలకి అంత అద్భుతమైన ఇది. రైట్. సో ఎప్పుడైతే ఫేమస్ అయిపోయిందో ఆయన ఏది స్వార్థం లేదు, జస్ట్ బాగుండాలనే కోరిక, మంచిగా జీసస్ లాగా లేకపోతే కృష్ణుడిలాగా ప్రవచనాలు ఇచ్చి మంచి మార్గంలో తీసుకెళ్ళేవారు. సో ఎప్పుడైతే ఆయనకి ఎక్కువ ఫేమస్ అయిపోయిందో అదే వర్గంలో ఉన్నవా మిగతా వాళ్ళు, ఈయన ముసలోడు అయిపోతున్నాడు, ఇప్పుడు ఆ చైర్ మాకు కావాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు మాట్లాడేదానికి అంత స్పందన లేదు. ఓకే. వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, అన్ని గ్రంథాలు అన్నీ చేయను, కానీ వీళ్ళ మాటల్లో అది లేదు, వీళ్ళ శబ్దాల్లో ఆ ఆకర్షణ లేదు. ఓకే. ఏం చేస్తారంటే ఆ యొక్క ఫోర్ట్లో వెనకాల పక్క ఉంటుంది చూడండి, కిటికీలాగా గోడ కట్టేసి అతన్ని బయట పక్క పెడతారు. అంటే బయట చూసే వాళ్ళకి తెలియదు, ఇది నిర్బంధించినట్టు ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో ఫుడ్ ఇచ్చేది. ఆయన భలే సంగీతము, ఆ సంగీతం వినేదానికి వస్తారు కదా వాళ్ళకి ఆయన బయట నుంచి కనిపిస్తాడు అంతే. కానీ లోపల నుంచి అంటే ఫుడ్ లేదు, ఏమి లేదు, ఇట్ట చేశారు. ఇట్టయినా ఆయన వెళ్ళిపోతే నెక్స్ట్ ఆ పీఠం వీళ్ళకి వస్తుందని. ఓకే. ఆయన మొత్తం మీద బంధించినప్పుడే ఆయన వద్దనుకొని వెళ్ళిపోతే మనకు వస్తుంది అని అది. కానీ ఆయన ఎక్కడ తగ్గడు. తిండి ఉన్నా లేకపోయినా ఆ మధుర స్వరాలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఎంతోమంది జనాలు వచ్చి వస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేస్తారు, కానీ వీళ్ళ మాటల్లో అది ఉండదు. సో అక్కడ ఆయన టెక్నిక్ చెప్తారు. ఎందుకు వాళ్ళ పరంపర కదా, వాళ్ళు ఎవరు చెప్తారు? వాళ్ళ పరంపరలో నెక్స్ట్ అతనికే చెప్తారు బాగుగా, అతనికో ఆమెకో. మిగతా వాళ్ళు క్యాచ్ చేసే ఫ్రీక్వెన్సీ లేదు. మిగతా అంతా పదవుల కోసము, డబ్బుల కోసము, దానికోసం ఉన్నారు. కానీ వీళ్ళు ఆ నాలెడ్జ్ కోసము, ఒక లక్ష్యం కోసం ఉన్నారు భూమి మీద. ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఒక వంశం, ఒక తరం నుంచి ఇంకొక తరంకి. సో ఎవరైతే అటాచ్ అవుతారో వాళ్ళకు మొత్తము ఇది ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ పిక్చర్స్ ఈవిడ చెప్తుంది. మన ప్రతి వర్డ్లో కూడా ఆ పిక్చర్ క్రియేట్ అవుతుంది శబ్దంలో. సో ప్రతి మాట్లాడే ప్రతి మాటకు ఒక పిక్చర్ వస్తుంది. దాన్ని కానీ మీరు చూడగలిగితే దాన్ని చూసే శక్తి కానీ ఈ కళ్ళకు లేవు. అంటే ఈ సెన్సెస్ ఏదైతే మనం జ్ఞానేంద్రియాలు వీటికి లేవు. అవును. అది అతీంద్రియ శక్తి అంటాము. అది మాకు తరతరం నుంచి వస్తుంది, అది మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతాం ఒకరికి. అది శబ్దము. తర్వాత వచ్చేది ఆలోచన. ఈ శబ్దము ఆలోచన అంటే మాటలు కానీ ఆలోచనలు కానీ భగవంతుడు అంటే అదే గ్రేట్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యూనివర్స్ అంటాం. అది మానవుడికి మాత్రమే ఇవ్వబడిన గొప్ప పరికరము అంటుంది. ఇది ఆలోచన, ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్. ఆలోచన, మాట, ఇవి రెండు కూడా ప్రధానమైన ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్, ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. దేనికి కూడాను అన్నీ కూడా మనలాగానే ఫ్లెష్ అండ్ బోన్స్ పెరగతాయి. మిగతా సకల జీవరాశులకు కూడా మాంసము ఎముకలతో అభివృద్ధి చెందుతుంది, కానీ వాటికి ఇవి రెండు ఉండవు. ఓకే. సో ఇది ఓన్లీ మనిషికి మాత్రమే ఆలోచనలు, మాటలు ఇన్స్ట్రుమెంట్ అంటారు. దాన్ని కరెక్ట్గా వాడాలి. మానవుడే దాన్ని మిస్యూజ్ చేస్తాడు, ఆలోచనలను, మాటలను, ఇవి రెండు. దీనికి హయ్యర్ ఏంటంటే శూన్యస్థితి. ఆ పరమాత్మ స్థితిలో అంటే ఆ సెంట్రల్ యూనివర్స్లో చాలామంది ఉంటారు, వాళ్ళు అసలు థాట్లెస్ స్టేట్లో ఉంటారు.
శూన్యంలో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి హయ్యర్ కాన్షియస్ నుంచి మెసేజ్ వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ శూన్యం నుంచి బయటకు వచ్చి ఒకానొక ఆలోచన చేస్తారు. ఒకటే, అంటే ప్రకృతి నుంచి వచ్చింది, మళ్ళీ వెంటనే శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఆ ఒక్క ఆలోచన కొన్ని లోకాలను సృష్టిస్తుందంట. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంప్టీనెస్. ఓకే. తర్వాత థాట్స్ వస్తాయి, దాన్ని మనం మేనిఫెస్ట్ చేస్తాము, పదాలు వస్తాయి, తర్వాత మెటీరియలైజ్ అవుతుంది.